కాకినాడ జిల్లా తోటపేటలో సామాజిక బహిష్కరణలో ట్విస్ట్ నెలకొంది. సామాజిక బహిష్కరణ అబద్ధమని గ్రామ పెద్దలు చెబుతున్నారు. 40 కుటుంబాలు వెలివేశారనే ఆరోపణలు ఖండించారు. గ్రామ పెద్దలు తల్లిదండ్రులు వ్యవహరిస్తారని, గ్రామంలో ఏ సమస్య వచ్చినా అందరూ కలిసే మాట్లాడుకుని పరిష్కరించుకుంటామన్నారు. ఎవరైతే విలేశారని చెబుతున్న వాళ్ళు గ్రామ పనుల్లో పాల్గొంటారని చెప్పారు. కొందరు వ్యక్తులు గ్రామంలో లేని సమస్యలు సృష్టించి వివాదం పెద్ద చేస్తారని ఆరోపించారు. ఇప్పటికైనా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుందామని తోటపేట గ్రామస్తులు విన్నవించారు. ఎస్పీ గారిని బతిమెలికి మేము పర్మిషన్ తెచ్చుకున్నాం సార్. తెచ్చుకునే ఉన్నా కానీ ఇక అంతమానం ఏంటంటే ఇది రోడ్డు అప్పుడే వెళ్తాం రావటం. ఇంకో కుర్రోడు అన్న ఉన్న అతను ఉన్నాడండి, ఎవరో బాలు అన్న కుర్రోడు, పేరు బాలు అన్న కుర్రోడు. అతను ఏం చేస్తున్నాడంటే కుర్రోని చూసి బండి రేజ్గా వేసుకోవటం, బద్దలు కొట్టుకుంటూ వచ్చేయటం. అది సార్ జరిగిన సిచ్యువేషన్లు అన్నీ కూడా తప్పుడు పనులు చేసిన వాళ్ళు వాళ్ళండి. ఎప్పటికైనా గ్యామ్లో కాలాలని నా కోరిక అండి. ఎప్పటికైనా నా గ్యామ్లో కాలాలా, మేము అందరం సామూహికంగా పరిశీలించుకోవాలా. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మన గ్రామ పెద్దలండి. మన ఊర్లో ఏ విషయం జరిగినా సరే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళవలసిందండి తెల్లారేటప్పటికి. అలాంటిది వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపరిచారని పక్కకి వెళ్ళిపోయి లేనిపోని అన్ని ఇందులో పెట్టడం తప్పండి. ఇది మరి అలాంటప్పుడు గ్రామంలో పెద్దలు కాదని ఎత్తుకరించి వాళ్ళు పక్కకు పోయి ఇది కాకుండా గ్రామం వాళ్ళు ఇంత రకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే అది మీరు ఒకసారి ఆలోచించండి. ఇది చాలా దూరం వెళ్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వలాభం కోసం 10 కుటుంబాలను వెనకాల వేసుకుని ఇంతమంది గ్రామ పెద్దలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారండి. అంతే తప్ప